బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇక 3 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న సిఈసి బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఇక జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిర్వహణ పరమైన అంశాలపై చర్చించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇక 3 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న సిఈసి బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, వెన్నెల, తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. మనము ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు వాద ప్రతివాదాలతో ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల బృందం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం 12:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగనున్నారు వాళ్ళు. సో అక్కడ నుండి నేరుగా బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కి రానున్నారు. తాజ్ కృష్ణ హోటల్ కి రాగానే లంచ్ తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 మధ్యలో వివిధ రాజకీయ పార్టీలతో కూడా సమావేశం నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళందరూ కూడా ఆహ్వానం పంపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. 10 రాజకీయ అందులో 6 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ గుర్తింపు పొందిన పార్టీలకు కూడా 10 పార్టీలకు రాజకీయ పార్టీలకు వాళ్ళు ఆహ్వానం పంపడం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మీటింగ్ కూడా ప్రారంభం కానుంది. అదేవిధంగా సాయంత్రం వివిధ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో కూడా వాళ్ళందరూ సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో లిక్కర్ గానీ లేదంటే మద్యం గానీ కట్టడికి అంటే ఏరులై పారకుండా కట్టడి చేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, రాష్ట్రంలో ఏ విధమైన చర్యలను అవలంబించాలి అనే విషయంపై కూడా సాయంత్రం సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ బృందంలో, ఈ ఎన్నికల సంఘం బృందంలో 17 మంది సభ్యులు ఈ రోజు రానున్నారు. ఈ 17 మంది సభ్యుల్లో నిన్న 2 ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్ కి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఈ రోజు మిగిలిన 15 మంది కూడా ఈ రోజు మధ్యాహ్నం 12:30 రానున్నారు. అయితే ఈ 17 మందిని కూడా సిఇఓ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే సిఇఓ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ 17 మంది బృందం కూడా ఈ రోజు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సన్నద్ధత, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాటు సో ఏ విధంగా జరపాలి, ఎన్ని ఫేజుల్లో జరపాలనే ఒక నివేదిక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ప్రతినిధులు కూడా కేంద్ర ఎన్నికల ప్రతినిధులకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇక 2వ రోజైన రేపు వివిధ రకాలైన సిఇఓలతో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీలతో, కలెక్టర్లతో కూడా సమావేశం కానున్నారు. మనం ఒకసారి చూసినట్టయితే 6:30కు రేపు ఉదయం 6:30 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి సైక్లోథాన్, వాక్థాన్ కూడా వీళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ బృందం సందర్శించనున్నారు. అదేవిధంగా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7:30 వరకు కూడా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా 3వ రోజున 5వ తేదీన 9 గంటలకు టెక్ మహీంద్రాలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో గచ్చిబౌలిలో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా మద్యాన్ని కానీ డబ్బును కానీ ఏ విధంగా అరికట్టాలి, వివిధ పార్టీల సూచనలు, అదేవిధంగా ప్రజల ఓటర్ల యొక్క సూచనలు కూడా తీసుకొని ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాటు, ఎన్నికల సంసిద్ధత దానిపై కూడా ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై కూడా ఆరా తీసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ బృందం ఏదైతే ఉందో, ఈ బృందం కూడా మొత్తం ఈ 17 మంది సభ్యులు కూడా ప్రత్యేకంగా అంటే ఒక నివేదిక కూడా తయారు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు అంటే వివిధ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ కార్ గుర్తును పోలినటువంటి గుర్తు ఏదైతే ఉందో, రోడ్ రోలర్ గుర్తుపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక అంటే సంశయాన్ని అయితే లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే గత ఉప ఎన్నికల్లో కూడా 3,000 నుంచి 4,000 వరకు ఓట్లు కూడా ఆ గుర్తుకు వెళ్ళడం జరిగింది. చాలా
మంది గ్రామీణ కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి ఆ గుర్తులు తీసేయాల లిస్ట్ లో నుంచి చెప్పి కూడా గతంలో కూడా వాళ్ళ ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. ఈ రోజు మీటింగ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వాళ్ళు కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు వివిధ సలహాలు ఎన్నికల కమిషన్ కు కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ మూడు రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘం బృందం సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా బిజీగా గడపనున్నారు. ముఖ్యంగా ఆ సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, సలహాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఎన్నికల సంసదత, ఎన్నికల నిర్వహణపై అయితే ప్రత్యేకంగా సమీక్షలు చేయనున్నారు. వెన్నెల అయితే రాజు, అసలుకి దాదాపు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇవన్నీ ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం ఒకసారి బేరీజ్ వేసినట్టయితే ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి ఏర్పాట్లన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ వారంలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా మనకైతే అందుతున్న సమాచారం ప్రకారం మనం చెప్పవచ్చు. ఈ నెల 11వ తేదీన ఎన్నికల షెడ్యూల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి మనకు లీకులు అయితే వస్తా ఉన్నాయి. స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి కూడా అంటే వాళ్ళు టెంటేటివ్ గా చెప్తా ఉన్నారు ఈ నెల 15న వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అయితే ఒక ఎన్నికల హడావిడిలోకి, ఎన్నికల మూడ్లోకి వెళ్ళిందని మనం చెప్పవచ్చు. ఇప్పటికే అధికార పార్టీ చూసుకున్నట్టయితే వివిధ కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఇప్పటికే వాళ్ళ క్యాండిడేట్ అభ్యర్థులు వాళ్ళకు ఉన్నారు. ఈ రాజకీయమైన మనం ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇక ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇక్కడ వీళ్ళు ఈ 3 రోజుల పాటు పర్యటనలో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల సన్నద్ధత, పోలీస్ బందోబస్తు, అదేవిధంగా ఎన్ని ఫేజుల ఎలక్షన్ కానీ, ఓటింగ్ శాతాన్ని ఏ విధంగా పెంచాలి, ముఖ్యంగా యువ విధంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలి అనే దానిపై ఖచ్చితంగా వీళ్ళు దానిపై సమీక్షలు, సూచనలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మనం దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వారంలోనే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.